హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సీజన్లో లభించే ఉసిరికాయలు మన హెల్త్కి చాలా మంచిది. ఈ ఉసిరికాయలతో ఈరోజు పులిహార చేసేద్దాం. దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ 6 ఉసిరికాయలు తీసుకున్నా. వీటిని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చేసుకొని ఇది పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని పోపు దినుసులు, కొన్ని వేరుశనగ పప్పులు వేసి కాస్త వేయించుకోవాలి. వీటిని ఇవి వేగిపోయిన తర్వాత 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ముందుగా పట్టేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయ పొడిని దీంట్లో వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినట్టు సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని ఒక పావు కేజీ దాకా రైస్ తీసుకున్నాను నేను. ఇలా పొడి పొడిగా ఉడికించుకొని ఈ రైస్ని ఇందులో వేసేసి నీట్గా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మన ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.